బిగ్ బాస్ 12వ వారం విచిత్రమైన పద్ధతిలో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలిమినేట్ అయిన వాళ్ళు హౌస్ లోకి వచ్చి ఈ వారం ఎవరెవరు నామినేట్ అవ్వాలనేది డిసైడ్ చేశారు. సోమవారం కొంతవరకు జరగ్గా మంగళవారం కూడా ఇదే కొనసాగుతోంది. మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం, కిరాక్ సీత వచ్చారు. తన పాయింట్లు చెప్పి రఫ్ ఆడించారు. తొలుత హౌస్ లోకి వచ్చిన నైనిక నిఖిల్ ని పలకరించి హగ్గు ఇచ్చింది. ఎక్కువగా ఆలోచించి బాధపడకు అని చెప్పింది. ఇక తన మొదటి నామినేషన్ నబీల్ పేరు చెప్పింది. నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పావు నబీల్? షేర్ అన్నావు కదా, మరి అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? గత కొన్ని వారాలుగా నువ్వు కనిపించట్లేదు అని అడిగింది. దీనికి సమాధానంగా నేను వచ్చిందే ఆ కప్పు కోసం, ఖచ్చితంగా దానికోసమే ఆడతా, నేను ఎవరి గురించి వెనకాల మాట్లాడలే అని నబీల్ తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు. నైనిక తన రెండవ నామినేషన్ యష్మికి వేసింది. ఒకప్పుడు యష్మి ఇప్పుడు కనిపించట్లేదని, ఎప్పుడైతే నిఖిల్ వెంటపడడం మొదలు పెట్టావో అప్పటి నుంచి యష్మి మిస్ అయిపోయిందని చెప్పింది. దీనికి ఆన్సర్ ఇచ్చిన యష్మి, నేనెందుకు అలా అయిపోయానో నాకు అర్థం కావడం లేదు, నేను బాగానే ఆడుతున్నా అంటూ యష్మి ఏడ్చింది. ముందు యష్మిని తీసుకొస్తా, కప్పు కొట్టడానికి ట్రై చేస్తానని చెప్పుకొచ్చింది. తర్వాత వచ్చిన మణికంఠ నిఖిల్ ని నామినేట్ చేశాడు. నేను వెళ్ళేటప్పుడు నీ గ్రాఫ్ పడిపోతుందని నీకు చెప్పా, కానీ నీకెలా తెలుసు అని నువ్వు అడిగావు. ఇప్పుడు నేను ఇలా చూసి అంతా వచ్చా, అందుకే చెబుతున్నా, నీ గ్రాఫ్ పడిపోయింది. నువ్వు ఇక్కడికి కనెక్షన్స్ పెట్టుకోవడానికి వచ్చావా, కప్పు కోసం వచ్చావా అనే క్లారిటీ నీకు లేకపోతే టైటిల్ గెలవడం చాలా కష్టం నిఖిల్ అని అన్నాడు. దీనికి నిఖిల్ వైపు నుంచి పెద్దగా సమాధానం రాలేదు, సైలెంట్ గా ఉండిపోయాడు. రెండవ నామినేషన్ నబీల్ కి వేసిన మణికంఠ పెద్ద మోటివేషన్ ఇచ్చాడు. 4 వారాలుగా నువ్వు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటున్నావు, త్యాగాలు చేస్తున్నావు, సైలెంట్ అయిపోయావు. ఇవన్నీ ఎందుకు? నిన్ను ఇష్టపడే వాళ్ళు నీ గేమ్ చూడాలనుకుంటున్నారు, నీ త్యాగాలు కాదు అని అన్నాడు. దీంతో ఇకపై నా ఆట చూపిస్తా అని నబీల్ సవాల్ చేశాడు. అనంతరం హౌస్ లోకి వచ్చిన సీత విష్ణుప్రియని సూపర్ ఆడుతున్నావు అని మెచ్చుకుంది. ప్రేరణని నామినేట్ చేసింది. నువ్వు చీఫ్ గా అట్టర్ ఫ్లాప్, డిక్టేటర్లా బిహేవ్ చేశావు. ఇదే విషయం నీ భర్త కూడా చెప్పారు. ఆయన చెప్పి వెళ్లిన కాసేపటికే కిచెన్ దగ్గర తేజతో దోశ గురించి గొడవ పడ్డావు. నువ్వు చిరాకుగా మాట్లాడే మాటలు గుచ్చుకుంటున్నాయని చెప్పుకొచ్చింది. నేను వాటిని మార్చుకుంటానని ప్రేరణ చెప్పింది. సీత తన నెక్స్ట్ నామినేషన్ యష్మికి వేసింది. నువ్వు నిఖిల్ వెంట పడటం మొదలు పెట్టిన తర్వాత నుంచి నీ గేమ్ పోయింది. నిఖిల్ ఉంటేనే నువ్వు కనపడుతున్నావని గట్టిగానే క్లాస్ పీకింది. తర్వాత వచ్చిన ఆదిత్య ఓం కర్మ ఈజ్ బ్యాక్ అనే డైలాగుతో హౌస్ లోకి వెళ్ళాడు. యష్మిని మొదటిగా నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. మీరు ముందే ఫిక్స్ అయి లోపలికి వచ్చినట్లున్నారు, ఎందుకంటే ప్రేరణ, నిఖిల్, పృథ్వీలను మీరు ఇప్పటి వరకు నామినేట్ చేయలేదు. వేరే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు పెద్ద తప్పులు చేసినా సరే మీరు వదిలేస్తున్నారు. పక్షపాతంగా ఉంటున్నారు, ఫేవరెటిజం చూపిస్తున్నారు, న్యూట్రల్ గా ఉన్నట్లు నటిస్తున్నారు. ఇది 12వ వారం అండి, ఇంకెన్ని వారాలు చేస్తారని తన అసహనాన్ని వ్యక్తపరిచారు. ఆదిత్య మాటలపై స్పందించిన యష్మి, గ్రూప్ గేమ్ ఆడితే నా గేమ్ స్పాయిల్ అవుతుందని నాకు క్లారిటీ ఉందని చెప్పింది. గ్రూపిజం గురించి ఆదిత్యతో యష్మి కాస్త వాదన పెట్టుకుంది, కానీ చివరకు తను కొన్ని గేమ్స్ లో ఫేవరెటిజం చూపించానని ఒప్పుకుంది. తర్వాత ప్రేరణని ఆదిత్య నామినేట్ చేశాడు. ఈమె కూడా గ్రూప్ గేమ్ ఆడుతుందనే కారణమే చెప్పాడు. దీంతో యష్మిని మీరు 12 వారాల్లో ఒక్కసారి కూడా ఎందుకు నామినేట్ చేయలేదు అని ఆదిత్య అడిగాడు. అంతకంటే ఎక్కువ తప్పులు వేరే చోట కనిపించాయని ప్రేరణ అనేసరికే, అవును, మీకు నబీల్లో, నాలో, విష్ణుప్రియలో కనిపించాయి. ప్రతిసారి మీకు మేమే కనిపిస్తామా, బయట జనాలు ఎలా నమ్ముతారు అని అడిగేసరికే ప్రేరణ సైలెంట్ అయిపోయింది. అలా ఈసారి నామినేషన్స్ కాస్త వెరైటీగా జరిగాయి. కాకపోతే కన్నడ బ్యాచ్ ఫుల్ టార్గెట్ అయింది. ఇన్నాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూ నామినేషన్స్ నుంచి తప్పించుకుంటున్నారు, కానీ ఈసారి మాత్రం వీళ్ళు 4పై కత్తి వేలాడుతుంది. ఎందుకనంటే ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యేసరికి లిస్టులో యష్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, నబీల్ చేరారు.